యుద్ధాన్ని మరికొంతకాలం పాటు వాయిదా వేయాలని చూస్తున్న ట్రంప్. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి మాత్రం ఇరాన్ చేతుల్లో నుంచి అమెరికా చేతిలోకి వచ్చింది. 18 యుద్ధ నౌకలతో ఆ ప్రదేశం మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకున్నారు. ఇరాన్ ఇంతవరకు ఏమీ చెయ్యలేకపోయింది అన్నటువంటి దానికంటే ఒక ప్రయత్నం చేసింది. అమెరికాకి సంబంధించినటువంటి యుఏవి ద్వారా ఆ ప్రాంతాన్ని విజువలైజ్ చేస్తుండగా దాన్ని మాత్రం ధ్వంసం చేయగలిగింది. దాదాపుగా 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి అమెరికా నిఘా వ్యవస్థని కుప్పకూల్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్ దాడి చేసి అమెరికన్ యుద్ధ నౌకల్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేయలేకపోయింది. తద్వారా హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఇరాన్కి ముక్కుతాడు వేసినట్టయింది అమెరికా తన యుద్ధ నౌకల ద్వారా. నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని ఇప్పుడు ఇరాన్కి పంపించింది. మరి అమెరికా తరపున వార్నింగా లేకపోతే